ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు క్రైస్తవుడైన చక్రనారాయణన్ గురించి తెలుసుకుందాం. సాయిబాబా విపరీతంగా దక్షిణలు తీసుకుంటున్నారని, ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడని కనిపెట్టడానికి చక్రనారాయణ్ అనే క్రైస్తవుడైన కానిస్టేబుల్ నియమించింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. సాయిబాబా ఈ డబ్బంతా స్వాతంత్రోద్యమకారులకు, స్వాతంత్ర సమరయోధులకు రహస్యంగా నిధిగా పంపుతున్నారేమోనని ఆ ప్రభుత్వం అనుమానించింది. అందుకే కులమతాల ఆజ్యం కూడా జోడించి మరీ చక్రనారాయణ నియమించింది ఆ ప్రభుత్వం. హిందూ మతం అంటే ఈసడింపు కలిగేలా, బాబాపై ద్వేషం ఏర్పడేలా చేయాలని ప్రభుత్వ సంకల్పం. కానీ చక్రనారాయణ్ బాబా దినచర్య పరిశీలించాడు. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, జాతి, కుల, మత భేదం అనేది కానీ, లక్షాధికారి, భిక్షాధికారి అనే భేదం బాబాలో ఎంత వెతికినా కనిపించలేదు అతడికి. నిశితంగా మరీ పరిశీలించాడు బాబాను. ఆ దక్షిణ డబ్బు ఎంత వచ్చినా సాయంత్రం అయ్యేలోగా కీర్తనకారులకు, గోసాయిలకు, పేదలకు అందరికీ పంచేసేవారు బాబా. రాత్రికి ఆయన వద్ద ఏమీ మిగలదు. ఆయన భిక్షాన్నంతతోనే జీవించేవారు. ఎందరు ఎన్ని రుచికర పదార్థాలు తెచ్చినా తప్పనిసరిగా భిక్ష చేసేవారు. అన్ని పదార్థాలు కలిపి మధురమైన ఏకాన్నంగా చేసి అందరికీ ప్రసాదంగా పంచేవారు. మరి ఈ మహాత్ముల్లో తాను వెతికేందుకు, శోధించేందుకు, తప్పుపట్టేందుకు ఏముంది గనక? అందుకే చక్రనారాయణ్ బాబా భక్తునిగా మారిపోయాడు. బాబాకు కించిత్తు అపకారం కూడా తలపెట్టలేదు సరికదా. బాబాను గురించి తన శక్తి మేరకు ఎందరికో గొప్పగా చెప్పి బాబా సన్నిధికి వచ్చేలా చేసేవారు. దైవానికి కులమతాలేమిటి? దైవానికి ఉచ్చనీచాలేమిటి? దైవానికి పేద గొప్ప తేడా ఏమిటి? దైవాన్ని శోధించగల వారెవరున్నారు అనేవాడు చక్రనారాయణ్ తన సన్నిహిత మిత్రులలో. బాబా గురించి భక్తిగా చెబుతూ ఆనందాశ్రువులు రాలుస్తూ, బాబా వద్ద ఒక కబీర్ దోహో విన్నాను మిత్రులారా, అది చెబుతాను వినండి. సద్గురు సమ కో హై సగా, సాధు సంకే దాత్, హరి సమాన్ కో హితు హై, హరిజన్ సంకో జాత్. దాని అర్థం ఏంటంటే, సద్గురువును మించిన సకుడెవరుంటారు? ఎవరు ఉండరు. నిజమైన సాధు సత్పురుషుని కంటే దాత ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. హరి విష్ణువుని, భగవంతుని మించిన హితైషి ఎవరుంటారు? ఎవరూ ఉండరు. హరిజనుడని, హరిభక్తుడని అర్థం. దీనికి మించిన జాతి, మతం, కులం ఏముంటుంది? ఏమీ ఉండదు. మిత్రులారా, సాయిబాబాలో దుర్గుణాలు వెతకమని, కుల మత సంబంధమైన దోషాలు వెలికితీసి ఆయనను కేసులలో ఇరికించే మార్గం వెతకమని నన్ను పురమాయించి పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. సాయినాథుడు తీసుకునే దక్షిణలు సాకుతో, ఆయనను అరెస్టు చేయవచ్చన్న సాకుతో ఆ దక్షిణలు ఆయన రహస్యంగా స్వాతంత్ర పోరాట వీరులకు దానం చేస్తూ ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారేమోననే అనుమానం ఉందా ప్రభుత్వానికి? ఏం చేతంటే, ఆ మధ్య ఎప్పుడో తిలక్ మహాశయుడు బాబా వద్దకు వచ్చి వెళ్లాడనే వదంతి ఒకటి వ్యాపించింది. అది నిజమో అబద్ధమో ఎవ్వరికీ తెలియదు. ఎవరిని ప్రశ్నించినా తిలక్ మహాశయుడు షిరిడీకి రావటం అన్నది జరగనే లేదంటున్నారు. సరే, నాకు ఇదొక గొప్ప అవకాశం అనుకున్నాను. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం గొప్ప హోదా కలిగిన ఉద్యోగం. అందున సాటి భారతీయ స్వాతంత్రోద్యమకారుల్ని అణిచివేయటంలో కులమత ప్రాతిపదికగా పోలీసులను రెచ్చగొడుతూ మా చేతులతోనే మా కళ్ళు పొడిపించే దుష్ట రాజనీతి పరులువారు. సాయిబాబాపై నాకు కొన్ని అనుమానాలుండేవి. ఫకీరుకు ఇంత డబ్బెందుకు? ఆ దక్షిణలెందుకు? ఆ దక్షిణలు ఆయన ఏం చేస్తారు? ఆయన ఎలా ప్రవర్తిస్తారు? ఏం చేస్తుంటారు? ఇలా ఇది నాకొక మంచి అవకాశంగా వచ్చింది. బాబాను అనుక్షణం పరిశీలించే గొప్ప అదృష్టం అది. నా అంతటి అదృష్టవంతులెవరూ లేరనుకున్నాను. తరువాత బాబా దక్షిణ తీసుకుంటారు. కీర్తనకారులైన పేదలకు పంచుతారు. కూలీ పనులు చేసే పేదలకిస్తారు. ఒక్కొక్క రోజు సాయంత్రంలోగా 1000 రూపాయల పైగా వచ్చే దక్షిణ డబ్బు చీకటి పడేలోగా ₹1 మిగలకుండా పనిచేస్తారు బాబా. అల్లా ఎవరికెంత చెబితే అంతే ఇస్తాను, తక్కువ గాని ఎక్కువ గాని ఇచ్చే హక్కు నాకు లేదు అంటుంటారు. ఆయన మాటలలో గాని ప్రవర్తనలో గాని ఏ కల్మషము లేదు, ఏ దాపరికము లేదు. ఆయన జీవన విధానం తెరచిన పుస్తకం. ఆయన మాటలు పరమ సత్యాలు. ఆయన చేతులు ఒక దివ్య మార్గదర్శకాలు. ఇక ఆయనలో తప్పు పట్టడానికి ఏముందని? నేను ఆయనను శంకించి పాపం చేశాను.
సాధారణ మానవుడినైన నేను దైవాన్ని శోధించదలిచాను. పశ్చాత్తాపంతో బాబా పాదాలపై పడి, నేనిక్కడ మఫ్టీలో ఎందుకున్నది, ఏం చేసింది, ఏం చూసింది అంతా బాబాకు విన్నవించుకున్నాను. పశ్చాత్తాపంతో ఏడ్చేశాను. సాయినాథుడు నన్ను తన పవిత్ర హస్తాలతో లేవనెత్తారు. చక్రనారాయణ్, ఎందుకు బాధపడతావు నాయనా? ఇందులో నీవు చేసేది తప్పే ఉంది గనక. నీవు ప్రభుత్వోద్యోగివి, నీ కర్తవ్యం నీవు చేశావు. చచా, బాధపడకు. బాబాలో ఏం చూశావో అదే చెప్పు. సత్యాన్ని మించిన దైవం మరొకటి లేదు. ఈ సర్వ చరాచర జగత్తు సత్యం ఆధారంగానే ఉంది నాయనా. పాతాళమంతా జలం, జలంపై ఈ మన భూమి తేలియాడుతుంటుంది. మరి ఆ జలరాశి ఈ భూమిని ముంచివేయవచ్చు కదా? ముంచివేయదు. ఎందువలన? సత్యం అనే ఒక దివ్య శక్తి ఆ జలానికి ఈ భూమికి కూడా ఆధారమైనది గనక. మనపైన ఆకాశం ఉన్నది. శూన్యమైన ఆకాశంలోనూ ఎన్నో లోకాలు, గ్రహాలున్నాయి. మరి అవన్నీ మన నెత్తి మీద పడటం లేదెందుకని? సత్యం అనే మహాద్భుత శక్తి ఆ ఆకాశానికి, దానిలో దాగి ఉన్న లోకాలకు ఆధారం గనుక. చక్రనారాయణ్, నీ పేరులోనే సుదర్శన చక్రము, నారాయణుడు రెండూ ఉన్నారు. కులాలకు, మతాలకు, జాతులకు అతీతుడైన వాడే దైవం. అతీతులైన వారే సాధువులు, సద్గురువులు. వారిలో తప్పులుంటే, వారు పక్షపాతంగా ప్రవర్తిస్తే, వారిలో మోహావేశాలు ఉంటే ఇక సత్యం ఎక్కడ ఎలా నిలుస్తుంది నాయనా? భూమి, ఆకాశం, జలము, పర్వతాలు సర్వం ఏకమై మహాప్రళయం సంభవించదా నాయనా? దైవసములు సద్గురువులు, సద్గురువులే నడిచే దైవాలు, తీర్థాలు. వారిని ప్రేమతో సేవించిన, వైరంతో శోధించిన చేరే గమ్యం ఒక్కటే, సత్యం. అదే నిత్యం. ఆ సత్యాన్ని నీవు తెలుసుకోవటానికి తెల్ల ప్రభుత్వం నీకెంతటి చక్కని అవకాశం ఇచ్చిందో చూడు. ఈ పిచ్చి ఫకీరుపై నిఘాకు నిన్ను పంపింది, నీకు సత్యదర్శనం చేయించింది. కాబట్టి ఆ ప్రభుత్వము నీకు గురుతుల్యమైనదే. దైవం యొక్క అపార అనుగ్రహం అణువణువులో ఇలా నిక్షిప్తమై ఉంటుంది నాయనా అన్నారు సాయి. ఆ సాయినాథుని అమృత వాక్సుధాఝరిలో నేనే దివ్య లోకాలలో విహరించి వచ్చానో నాకు తెలియదు అన్నాడు చక్రనారాయణ్. ఇలా అతడు సాయినాథుని భక్తులలో ఒకడైనాడు. 6వ అధ్యాయం సంపూర్ణమైంది. కాపర్దే ఈ 6వ అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము అంటే, కాపర్దే ఆయన భార్య మహాసాధ్వి మనుతాయిల పరిచయము, కాకా దీక్షిత్ షిర్డీకి రావడము, దీక్షిత్ వాడ నిర్మాణము, బాలగంగాధర్ తిలక్ సాయి మహారాజుల అపూర్వ సమావేశము, సాయి బోధ, తిలక్కు దీక్షిత్ కుమార్తె వత్సలి మృతి, విశ్వసాక్షి స్వరూపుడు, సాక్షివర్జితుడు కూడా అయిన సాయినాథుని దివ్యలీల, దీక్షిత్కు సాయి వాక్సుధాసాగరంలో అనర్ఘ రత్నాలు దొరకటం. చక్రనారాయణ్ బాబాపై నిఘాతో ప్రారంభించి భక్తునిగా మారటం వరకు గల ఈ 6వ అధ్యాయంలో సాయినాథుని కర్తవ్యాలు, కర్తవ్య బోధనలు కూడా అంతర్లీనమై ఉన్నాయి. ఈ అధ్యాయం పారాయణం చేసిన భక్తులకు శ్రీ సాయినాథుడు సకల సంపదలను, ఆధ్యాత్మిక మహదైశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనడంలో సందేహం లేదు. మహనీయుల దర్శనం, స్పర్శనం వల్లనే వారి దివ్య పురాణ చరిత్ర పారాయణం కూడా పుణ్యతీర్థ, పుణ్యక్షేత్ర సమానం. సాయినాథుని దివ్య చరిత్ర అనే పుణ్య గంగానదిలో ఏ అధ్యాయం అయినా పాప ప్రక్షాళన చేసి పుణ్యం ప్రసాదిస్తుంది. ఇంకా ఆలస్యం చేయడం భావ్యమా? కలియుగంలో మనకు కేవలం శతాబ్దం ముందుగా జన్మించి యావత్ భారతదేశాన్ని, ఖండాంతరాలను తన దివ్య దర్శన, స్పర్శన, బోధ, ప్రవర్తనల ద్వారా పునీతం చేసిన సాయినాథుని చరిత్రను భక్తి శ్రద్ధలతో మననం చేద్దాము, భవసాగరాన్ని తరిద్దాము. మరి పదండి ముందుకు. మరి ఈరోజు ఇది తెలుసుకుందామండి. 6వ అధ్యాయం సమాప్తమైపోయింది. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః. మరికొన్ని విషయాలతో రేపు. ఓం సాయిరామ్.